కొట్టేస్తారు కానీ ఇది ఆడకపోతే, ఇది జరగకపోతే, ఇదే అయితే మీకు తెలియదు ఏదైనా జరగచ్చు అసలు. మీకు అద్భుతం అనిపించిన సినిమా మీరు షాకింగ్ మీకు చెప్పాలంటే 'ఇందిరా' సినిమా నాకు అసలు నచ్చదు. 'ఇందిరా' సినిమా రోజే మా సినిమా వేస్తున్నాము. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అదే డేట్కి వేస్తున్నాం రేపు. 'ఇందిరా' సినిమా అసలు నాకు నచ్చేదే కాదు అసలు. మరి నా జడ్జిమెంట్ ఎంత రాంగ్ అది 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 చూడండి రికార్డులో అసలు ఇంకేముంది, అల్టిమేట్ రికార్డ్స్ కదా. అల్టిమేట్ రికార్డ్స్ ఇండస్ట్రీ అంత బద్దలు కొట్టేసింది. మరి నాకు నచ్చలేదు కదా. సో డైరెక్టర్ చాలా ప్రాణంగా ప్రేమించిన ఒక సినిమా ఆడియన్స్కి నచ్చాలన్న రూల్ సినిమా ఈ సబ్జెక్టివ్ను. అది ఓకేలే. ఇప్పుడు మన తాలూకు జడ్జిమెంట్స్ ఆల్వేస్ కరెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. ఈ సినిమా ఆడుతుందో లేదో అన్న అంటే చాలా బాగున్న సినిమా ఏం సినిమా రా బాబు అని అనిపించినవి చాలా పెద్ద హిట్లు అయిపోయిన ఉన్నాయి. అవును, చాలా పెద్ద. సో మనకి మనం ఎక్కడ హ్యాపీగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే తృప్తిగా ఈ సినిమా తీసినందుకు చాలా కొన్ని సీన్లు చూసుకుని ఈ రోజుకి కూడా నిన్న క్లైమాక్స్లో లాస్ట్ అరగంట చూసుకున్నప్పుడు అబ్బా ఎంత బాగా తీసాంరా బాబు అని. అదే నేను చూస్తున్నాను కదా ఇప్పుడు నువ్వు నీ తాలూకా పోస్చరు, సిట్టింగు, నీ తాలూకా మొత్తం అన్నీ నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. యు ఆర్ సెటిల్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మూడ్, కంఫర్ట్, హ్యాపీనెస్. ఎక్కడ నీలోని ఇంకో రకమైన ఆదరాబాదరాగా ఒక మాట మాట్లాడట్లేదు నువ్వు. ఎక్కడ దెర్ ఇస్ నో స్టామరింగ్, దెర్ ఇస్ నో స్టాగరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మాట్లాడుతున్నప్పుడు చక్కగా పోసగుచ్చినట్టు చక్కగా శ్రద్ధగా అతడి సినిమాలో డైలాగు త్రివిక్రమ్ డైలాగ్ లాగా శ్రద్ధగా అంటు కట్టినట్టు అని అట్లా అంత బాగా చెప్పావు. అంటే ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ది ఫిల్మ్ హ్యాస్ రియల్లీ గివెన్ యూ. లేకపోతే ఎక్కడొక్కడ బాబు ఇదేంట్రా అన్న ఫీలింగ్ కాదు. నువ్వు ప్రాస్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నావు అంతే తప్పితే నాట్ దట్ డిస్బిలీఫ్ ఆన్ ది ఫిల్మ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక చిరంజీవి ఎప్పుడని చెప్పావు నువ్వు ఇందరు నచ్చలేదు నాకని? ఇది ఇందిరా నచ్చలేదన్నా? లేదు, మా ఫ్యాన్స్లో మేమే కొట్టుకునేవాడు అనమాట. నేను ట్యాగోర్ ఫ్యాన్ని, ఇందిరా ఫ్యాన్స్ బ్యాచ్ ఉండేది. సో మేము ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. ట్యాగోర్ గొప్ప సినిమా అని, ఇందిరా గొప్ప సినిమా అని. అంటే నాకే ఎక్కువ స్ట్రోక్లు పడేవి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇందిరా అనేది మ్యాసివ్. దాంతో ట్యాగోర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ నెంబర్ తక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ ఇందిరాతో పోలిస్తే కాబట్టి. బట్ నాకు ట్యాగోర్ అనేది నెక్స్ట్ లెవెల్. ట్యాగోర్ వేరే ఇమోషను, దాని తాలూకా రన్ను ఫ్లో అదంతా వేరే ఇమోషను. ఇది వేరు. పిల్లతనం ఉంటుంది కదా, పక్క పక్కనే వచ్చిన సినిమాలు కదా. అదేలే నా మాట నెగ్గాలి. నువ్వు ఇందాక చెప్పావు కదా ట్రాలర్స్ గురించి, అట్లా అంతే. బట్ ఐ విష్ యూ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ సాయి. ఎందుకంటే మీరు అలాంటి సినిమాలు ఆడతాయి కూడా. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రీమ్లో హారర్సు, థ్రిల్లర్సు, ఒడిస్సీ పడిపోతున్నది, లేకపోతే ఇంకోటి ఒడిస్సీ వచ్చేసింది, లేకపోతే జననాయకన్ వచ్చేస్తుంది అని అలాంటి ఫీల్ ఏమైనా ఉందా? ఫోబియా మీకు? ఫోబియా ఏమి లేదు సార్. అంటే మేబీ జననాయకన్ బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమా మ్యాట్నీ తర్వాత అయినా ఫస్ట్ షో తర్వాత అయినా దీనికి ఒక గ్రేట్ ఆడియన్స్ ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మేబీ మార్నింగ్ షో వరకు ఏమైనా స్ట్రగుల్ అవ్వచ్చేమో మేము, అంతే. మ్యాట్నీ నుంచి మేము కుమ్మేస్తారని చెప్పలేము, ఫైట్ ఇస్తాం. చాలా పాజిటివ్ వర్డ్ అది, చాలా పాజిటివ్ వర్డ్. ఎందుకంటే బలాబలాలు ఏంటన్నది ఫ్రేలోకి దిగే వరకు, బరిలోకి దిగే వరకు ఎవరికి తెలియదు కదా బలాబలాలు. సో మనం అదే బలమైందనే అనుకుందాం ఫర్ ఎ వైల్. బలమైందే సార్. అంటే పెద్ద హీరోలు అన్న కాన్సెప్ట్ నేను కొంతవరకు పుల్ ఉంటుంది, పుష్ ఉంటుంది, అది ఓకే. కానీ బట్ వెన్ దేర్ ఈజ్ నో కంటెంట్ సోల్, అది ఈ రోజుల్లో అది వర్కౌట్ అయ్యే ఈక్వేషన్ కాదన్నది నా ఫీలింగు. స్టార్ ఈజ్ ఎ స్టార్ ఎప్పటికీ, దట్స్ నో డౌట్, ఆర్గ్యుమెంట్ లేదు దాని మీద. బట్ అలాగని నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అంటే ఆ డేట్కి నాకు దీని తర్వాత నేను ఇప్పుడు నాకు కొద్దిగా ఫస్ట్లో భయం వేసింది.
సో తమిళనాడు సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎంతో కొంత ఇక్కడ కూడా విజయ్ గారికి చాలా క్రేజ్ స్టార్ట్ అయింది. పోస్ట్‌పోన్ చేద్దామా అంటే, నేనిప్పుడు పోస్ట్‌పోన్ చేశానంటే మేము వస్తున్నామా రావట్లేదా కనుక్కొని వేసిన డేట్లు కూడా ఉన్నాయి కొన్ని. అమ్మో! యాహ్! మేము ఖచ్చితంగా వస్తున్నామని 24 అని వస్తున్నారు కదా షూర్‌గా 24 ఓకే అనుకొని వేసిన డేట్లు కూడా ఉన్నాయి. అవన్నిటికి అన్యాయం చేసినట్టు అవుద్ది ఇప్పుడు. పాపం వాళ్ళు ఆ డేట్ని జడగొట్టి మేము రాకుండా, ఆ తర్వాత మీరు చూస్తే ఎవ్రీ వీక్ ఒక ఫిలిం ఉంది. ఎవ్రీ వీక్ ఒక ఫిలిం ఉంది. అవును, రేపు 30 సెప్టెంబర్ వరకు శ్రీనివాస్ మంగాపురం, సూర్య గారి సినిమా, ఎవ్రీ వీక్ ఫిలిమ్స్ ఉన్నాయి. No, you have your own share tomorrow. అది even if విజయ్ ఫిల్మ్ జననాయకుని చాలా పెద్ద హిట్ అయిపోయిందని అనుకున్నా కూడా మీకు వచ్చే నష్టం ఏం లేదు. యూ విల్ బీ అట్ యువర్ ఓన్ కంఫర్ట్, దాంట్లో డౌట్ అయితే లేదు. కిరణ్కి మంచి పుల్ ఉంది ఆడియన్సెస్లో. అబ్బాయి కోసం వస్తారు థియేటర్కి, బాగుందంటే ఇంక నిలబడిపోతుంది సినిమా ఖచ్చితంగా. అది సో దట్ ఈస్ మై ఫీల్ అండ్ వైబ్ అబౌట్ ది ఫిల్మ్ చెన్నై లవ్ స్టోరీ. సాయి ఒక్కరు కూడా బ్యాడ్ ఫిల్మ్ చేశారనో, చెత్త సినిమా చేశారనో, ఏం సినిమా అయినా అనలేరు. వేరే రకాల కారణాలు ఏమైనా చెప్పచ్చేమో కానీ ఇది అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. ఇంకా అంతకన్నా నువ్వు మాట్లాడుతుంది చాలా అల్టిమేట్. అలా ఒక్క మాట అనట్లేదు నువ్వు ఇందాక నుంచి. బ్లాక్ బస్టర్ సార్ మాది అన్న మాట ఒకటి అనట్లేదు, బట్ ఆల్ మౌంటింగ్ టు దట్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని నువ్వు మాట్లాడినా బ్లాక్ బస్టర్ అన్న మాటకే రీచ్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఐ విష్ దట్, ఏం తప్పేం లేదు. ఇప్పుడు దాంట్లో మీరు ఎంత బాగా ఫీల్ అయ్యి అందరూ, నాట్ ఓన్లీ వన్ పర్సన్, ఇక్కడ నువ్వు రైటర్గా, రవి నంబూరి డైరెక్టర్గా, యాక్టర్స్గా, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా, మణి శర్మ, అసలు తను చాలా సోల్ఫుల్గా చేసాడు ఈ సినిమా. ఐ నో ఎవ్రీ మూమెంట్. ఆయన చాలా ఆయనకి ఈ సినిమా చాలా ఎమోషన్. ఆయనకి ఈ సినిమా నేనంటే చాలా ఇష్టం ఆయనకి బాగా. నన్ను ఏమీ అనలేడు, టైం ఇవ్వలేదు అని, మళ్ళీ నేనే వెళ్తా అంటే నా వల్ల అవ్వక, ఇందాక కూడా నాకు సార్ ఇది ఇన్వాల్వ్ అవ్వకపోతే ప్రాబ్లం అయ్యేలా ఉంది సార్ అంటే, సచ్చినోడా వాడరా నేను వస్తాను రా, చెప్పు ఎక్కడ రావాలి చెప్పు. ఆ రోజు కూడా మీరు ఆ ఎలిజియంలో పెట్టినప్పుడు కూడా నాతో అంటుండే, తినేస్తాడు రాకపోతే సాయి రాజేష్ అంటున్నాడు. మర్మరింగ్ ఇన్ మై ఇయర్. అదే నేను అంటున్నా, ఒకళ్ళు ప్రేమించి కథని, ఈ ప్రేమ కథని చేశారు. మీరే ముందు ప్రేమికులు అక్కడ అందరూ. సో అలాంటి సినిమాలన్నీ బాగా ఆడినాయి సాయి. అండ్ ఐ కన్క్లూడ్ 100% దిస్ ఫిల్మ్ విల్ బి ఏ స్మాకింగ్ ఎక్స్పీరియన్స్. పీపుల్ గెట్స్ మీటన్, దాంట్లో డౌట్ లేదు. విల్ సి ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది, ఎలాగా ఎంత రేంజ్ సక్సెస్ రీచ్ అవుతుంది అన్నది లెట్ ది టైమ్ డిసైడ్. అదొక్క దాంతో టైంతో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఆ జడ్జిమెంట్ ఏదో టైంకి వదిలేస్తే అది గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్, అప్పుడు మనం ఏం చెప్తాం అని చెప్తానంటే గుడ్ లక్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా నేను నా స్వార్థం ఏంటంటే నీ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ యూ విల్ బి గివింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మెనీ స్ట్రగ్లర్స్. నీ దగ్గర ఉన్న కథలు కూడా నీ దగ్గర బోల్డ్ స్ట్రగుల్ అవుతున్నాయి అవకాశాలు లేక, అవి కూడా బయటకు వస్తాయి. సో గుడ్ లక్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా దానికి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంది అక్కడ. బేబీ లాంటి సినిమా వాళ్ళు ఎంత కష్టపడి తీశారో అంతే కష్టపడి అంతే కమిట్మెంట్తో ఈ సినిమా చేశారు కాబట్టి 100% ఈ సినిమాని ఆడియన్స్ ఆదరించాల్సినంత కంటెంట్తో వెళ్తుంది సినిమా. కాబట్టి మనందరం కూడా రేపు 24వ తారీఖున థియేటర్లకు అందరూ వెళ్ళండి, సినిమాని ఆశీర్వదించండి, మన తెలుగు సినిమాని మరీ ప్రోత్సహించండి. అండ్ వి విల్ ఆల్ మీట్ అగైన్ 24 సూపర్ హిట్ టాక్తో, 25 సక్సెస్ మీట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.